ఓం శాంతి. నేను చైతన్యవంతమైన పవిత్రమైన ఆత్మను. నేను ఈ సృష్టి అనే అనంతమైన నాటక రంగంపై నటిస్తున్న ఒక విశిష్టమైన నటుడిని. ఈ శరీరం నేను కాదు. ఇది నాటకంలో నా పాత్రను పోషించటానికి లభించిన ఒక సాధనం, ఒక వస్త్రం మాత్రమే. నేను మామూలు ఆత్మను కాను. నేను ఒక కర్మయోగి ఆత్మను. ఈ కర్మక్షేత్రంలో నేను ఏ పని చేస్తున్నా ప్రతి క్షణం, ప్రతి అడుగులోనూ నా ప్రియమైన తండ్రి, సర్వోన్నతుడైనటువంటి శ్రీ బాబా స్మృతిలో నిరంతరం సజీవంగా ఉంటున్నాను. బాబా స్మృతిలో నేనున్నప్పుడు నా ప్రతి కర్మ సఫలమవుతుంది, పవిత్రమవుతుంది. నాలో ఏ శారీరక భావాలు, లౌకిక సంస్కారాలు నన్ను కట్టిపడేయలేవు. నేను బాబా శ్రీమతాన్ని అడుగడుగున అనుసరిస్తూ ఉన్నాను. నేను కేవలం ఒక నిమిత్త మాత్రాన్ని, ఒక సాధనాన్ని మాత్రమే చేయించేవాడు నా శివబాబా. నేను కేవలం చేసేవాడిని. నా ద్వారా ఈ కర్మలు చేయిస్తున్నది ఆ పరమాత్ముడే అనే స్పృహ నాలో ఉంది. అందువల్ల కర్మల యొక్క ఫలితం పట్ల నాకు ఎలాంటి ఆసక్తి కానీ, అహంకారం కానీ లేదు. ఫలితం ఎలా ఉన్నా అది బాబా నాటకంలో నా మేలు కోసమే అని భావిస్తూ నేను ఎల్లప్పుడూ నిశ్చింతంగా, ప్రశాంతంగా ఉంటున్నాను. ప్రతి కర్మను నేను ఒక పవిత్రమైన యజ్ఞంలా బాబాకు సమర్పించే నైవేద్యంలా భావిస్తాను. ఈ సృష్టి నాటకంలో నేను ఒక కీలు బొమ్మను, ఒక తోలు బొమ్మను. నన్ను ఆడించే సూత్రధారి నా బాబా. ఆయన నన్ను ఎలా ఆడిస్తే నేను అలా ఆనందంగా ఆడుతాను. సాక్షిభావం నన్ను కర్మ బంధనాల నుండి విముక్తం చేసి కర్మలకు అతీత స్థితి వైపు నడిపిస్తుంది. నేను కర్మలు చేస్తున్నప్పటికీ లోపల పూర్తిగా ఉపరామంగా తామరాకుపై నీటి బొట్టులా అంటుకోకుండా ఉంటున్నాను. నా జీవితంలో కర్మ మరియు యోగం ఈ రెండు సమతుల్యంగా ఉన్నాయి. నేను కర్మ చేస్తున్నప్పుడు యోగిగా ఉంటాను. యోగంలో ఉన్నప్పుడు కర్మలకు అతీతంగా ఉంటాను. ఈ బ్యాలెన్స్ వల్లే నా జీవితంలో సంతోషం, శాంతి,
మరియు పరమాత్మ సుఖం నిరంతరం వెల్లివిరుస్తున్నాయి. బాబా స్మృతి లేని కర్మ కేవలం బంధనంగా మారుతుంది. కానీ బాబా స్మృతితో కూడిన కర్మ యోగంగా మారుతుంది. ఎన్ని బాధ్యతలు ఉన్నా, ఎంత బిజీ దినచర్య ఉన్నా, ప్రతి కర్మ మధ్యలో నేను కొన్ని క్షణాలు ఆగి నా మనసును శివబాబా జ్ఞాపకాల్లో లగ్నమైపోతాను. ఈ ట్రాఫిక్ కంట్రోల్ నా ఆత్మకు అపారమైన శక్తిని అందిస్తుంది. ఈ సమతుల్యత వల్లే నేను బాబాకు అత్యంత ప్రియమైన పిల్లవాడిగా మారాను మరియు సర్వోన్నతమైన ఆశీర్వాదాలను పొందే భాగ్యశాలిగా అయ్యాను. అప్పుడప్పుడు కర్మలు చేస్తూ ఎవరు నాతో చేయిస్తున్నారు అన్నది మర్చిపోయినప్పుడు ఇంటి యజమాని అయినటువంటి శివ బోలా బండారీని గుర్తు చేసుకుంటూ, బండారి ఆయనది, అందులోంచి పాలన నాకు దొరుకుతుంది, అలాంటి ఇంటి యజమాని నేను ఎలా మర్చిపోతాను అని నన్ను నేను హెచ్చరించుకుంటూ మళ్ళీ కర్మలు చేస్తూ బాబా జతలో, బాబా ప్రేమలో అలా లీనమైపోతాను. ఓం శాంతి, ఓం శాంతి.